దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. 2020వ సంవత్సరం 17వ తారీఖు 5వ మాసంలో దేవుని పాద సన్నిధానంలో చేరి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధుడైన దేవుని మహిమపరిచి కనపరచుదాం. ఇంతవరకు దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి ఆ శక్తివంతుడైన దేవునికి మహిమ కలుగునట్లు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసి పరిశుద్ధుడైన దేవుని మహిమపరచుదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడ, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభావ. ఈ మంచి దినము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2020 సంవత్సరం 5వ మాసంలో 17వ తారీఖున మీ పాసనకు వచ్చినాం. ఈ ఉదయకాలంలో మీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే మీరు సజీవమైన వార్తలు వింటున్నారు, వారందరి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని దీవించమని యేసు నామములో వచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి డానియల్ వచ్చి ఒక పాట పాడి ప్రభువుని మహిమపరుస్తాడు. మనమందరం కూడా ఆ పాటను ఆలకించి ప్రభువుని మహిమ ఒక పాట పాడి దేవుని మహిమపడతాము. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, ఆశ్చర్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీ కరుణే గల మార్గమునందు నన్ను శ్రేయించిన నా ప్రియుడవు నీవు. నీ కరుణే గల మార్గమునందు నన్ను శ్రేయించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, శలమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, శలమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమలైనా నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక.
మంచిగా ఒక చక్కని మాటను మనం విన్నాం. దేవునితో కూడా మన జీవితం ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా సంతోషం ఉంటామని చాలా చక్కని మాటను పాడి వినిపించిన సభ్యుడు ధ్యానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో పరిశుద్ధుడు, విమోచకుడు, రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం చెల్లించుకుందాం. దాని ముందు బైబిల్ గ్రంథంలో నుండి ఆసాపు రచించినటువంటి 73వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు చాలా సిద్ధమాయను. భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం నిమిత్తమై దేవాతి దేవునికి మహిమ కలుగునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని 1 గంట సేపు మనం ధ్యానం చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు డానియల్ ప్రార్థన చేసి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలి. అందరూ తరలో ఉంచినట్లయితే దేవుని పాద సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలో ఉంచండి, ప్రభువుని మహిమపరచండి, ప్రార్థనలో ఏకీభవించి ప్రభువుని కనపరచండి. అందరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం సమయంలో మరొకసారి పరిశుద్ధ నామమున మీ పాదం దగ్గరికి వస్తున్నా తండ్రి. ఇదిగో ప్రభా, అంతరంత కాశీ కాపాడి మా జీవితంలో మరొక దినం దయచేసి ఇది మంచి సమయాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సమయంలో రాజా అయ్యా నా తండ్రి ప్రభా, నీ సన్నిధానికి నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. చక్కని ప్రభా పాట పాడి ప్రభా నేను మైపరచున్నాను రాజా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఏ వాక్యం అయితే బోధించబడుతుంది ప్రభా, ఆ వాక్యం మా జీవితంలో 100 100 ఫలించదని కృపను మాకు దయచేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి, మేము వాక్యం వినటం వల్ల కాదు కానీ ప్రభా, వాక్యానుసారంగా జీవితాన్ని మేము జీవించదని కృపను మాకు దయచేయండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా, అయ్యా నీ దాసుని చేతికి అప్పగిస్తున్నా. ఈ పరిశుద్ధ అభిషేకంతో నింపు నా తండ్రి ప్రభా. అయ్యా నీ వాక్యం మా జీవితంలో 100 100 ఫలించి అయ్యా ప్రతి దినం నా తండ్రి ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే జీవితాన్ని దయచేయి నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా, నీ వాక్యం మా మనసులో, మా తలంపులు, మా ఆలోచనలో నా తండ్రి, మా జీవితంలో మా మనసులో పెట్టుకొని ప్రతి దినం నా తండ్రి ప్రభా నీ వాక్యాన్ని గుర్తు చేసుకున్న ప్రభా. అయ్యా నీ వాక్యానుసారంగా మేము నడుచుకునే తనకి శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. మా సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘ పాస్టర్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎంతమంది రైతు నా తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు మొట్టమొదటి స్వస్థపరచండి నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఎంతో మంది నా తండ్రి ప్రభా నీ సన్నిధానికి రాలేకుండా ప్రభా అయ్యా బాధపడుతున్నా నా తండ్రి. ప్రార్థన జీవితం లేని వారు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. అయ్యా నీ వాక్యం తర్వాత మీరు మాట్లాడిన వారు మనసు హృదయాన్ని మార్చి నీ సన్నిధానికి నడిపించండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా, నీ రాకడ సమీపై ఉన్నది ప్రభా. అయ్యా నీ రాకడ మేము సిద్ధంగా ఉండి తన కృపను మాకు దయచేయండి. ఇదిగో అన్ని విషయంలో ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారని, రావద్దు నా కొడుకు నేడుకుంటామని ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ప్రార్థన విన్నందుకై దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 73వ కీర్తనలో చదవబడిన మాట ప్రకారంగా ఈ యొక్క కీర్తనను ఆసాపు రచించినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఈ యొక్క ఆసాపు ఎవరు? ఆసాపు ఈ యొక్క కీర్తనను ఎందుకు రచించాడు? ఇశ్రాయేలు ఎలా ఉండాలని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఆసాపు బైబిల్లో 12 కీర్తనలు రచించినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ప్రియమైన దేవుడా, అది 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు మరి 12 కీర్తనలు ఆసాపు రచించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుడా, ఈ ఆసాపు ఎవరు? ఎందుకు ఈ యొక్క కీర్తనలను ఆయన రచించాడు అని అంటే, మనం బైబిల్లో మొదటి దినవృత్తాంత గ్రంథంలో 25వ అధ్యాయంలో
మొదటి రెండు వచనాలు కనుక మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో ఈ ఆసాపు ఎవరు అని మనకు క్లియర్గా బైబిల్లో రాయబడింది. చదువుకుందాం. మరియు దావీదును సైన్యములకు అధిపతిను ఆసాపు, హేమాను, యూదును అను వారి కుమారులు కొందరిని సేవ నిమిత్తమే ప్రత్యేకపరిచి సితారులను, స్వరమండలను, తాళమును వాయించు ప్రకటించినట్లుగా నియమించిరి. ఇక్కడ గమనించినట్లయితే ఆసాపు చక్కగా పాటలు పాడేటువంటి వ్యక్తి, చక్కగా వాయించేటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ బైబిల్లో మనకు రాయబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా 15వ అధ్యాయంలో మొదటి దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో కూడా చూసినట్లయితే పాఠకులైన హేమానును, ఆసాపును, ఏతానును పంచలోకముల తాళమును వాయించుటకు నిర్ణయింపబడిరి. అంటే ఈ ఆసాపు ఎవరంటే చక్కగా సితార అవన్నీ కూడా వాయించేటువంటి వాడు అని వ్రాయబడుతుంది. ఈ మొదటి దినవృత్తాంతం 15-19 వచ్చిన ప్రకారంగా ఈ ఆసాపు చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచడానికి నియమించబడిన వాడు అని రాయబడింది. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం బైబిల్లో చదివినట్లయితే 29వ అధ్యాయం 30వ వచనంలో కానీ మనం చదివితే అక్కడ ఈ యొక్క ఆసాపు ఎలాంటి వాడంటే దావీదును దీర్ఘదర్శకు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులను లేవీయులను ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఈ యొక్క ఆసాపు ఎలాంటి వాడు అంటే ఆయన వాయిద్యములను వాయించేవాడు, పాటలు పాడేటువంటి వాడు, దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు, దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. అంత మాత్రమే కాకుండా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో 7 నుండి 10 వచనాల వరకు గమనించినట్లయితే అక్కడ చూడండి, ఆ దినమందు యెహోవాను స్తుతించే ఈ విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించాడు. దేన్ని అప్పగించాడు అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం, దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి గణపరచడం, ఇలాంటి విషయాలు ఆసాపు చేతికి అప్పగించినట్లు బైబిల్లో కనబడుతుంది. అందుకనే ఆసాపు చాలా చక్కగా దేవుని యొక్క మాటలను గమనిస్తూ రాస్తూ ఉంటున్నట్లుగా బైబిల్లో మనం చదువుతున్నాం. నా ప్రియమైన దేవుడులను ఆసాపు దేవుని స్తుతించాడు. ఆయన ఒక దీర్ఘదర్శి, పాటలు పాడతాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తాడు, ఆనందిస్తాడు, గణపరుస్తాడు, మహిషను వాయిస్తాడు. ఆయన ఒక దీర్ఘదర్శి, జరుగుతున్న విషయాన్ని తెలియజేసేటువంటి వ్యక్తి. ఆ యొక్క ఆసాపు పరిశుద్ధుడైన దేవుని గురించి ఏం రాస్తున్నాడంటే ఈ 73వ కీర్తనలో మనకు చక్కగా కనబడుతుంది. ఏంటి ఆయన రాసినటువంటి మాటలు అని అన్నప్పుడు మనం ఇందాక చదువుకున్నట్లు ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే దేవుడు ఎవరి ఎడల దయ చూపిస్తాడు అని ఆ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఎవరి ఎడల దయ చూపిస్తాడు, ఎవరి ఎడల దయామయుడుగా ఉంటాడంటే 2 విషయాలు ఈ ఆసాపు చక్కగా రాస్తున్నాడు. మొదటిది ఇశ్రాయేలీయుల ఎడల, రెండవది శుద్ధ హృదయుల ఎడల. ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో 47వ వచనంలో మనకు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 37వ వచనంలో గమనించినట్లయితే ఎవరు మనకు చక్కగా రాయబడింది. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 47వ వచనాన్ని నేను చదువుతాను. యేసు నతానీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గురించి చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుడురా, ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే ఆత్మలో కపటము లేనివాడు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ నతానీయులు అనేటువంటి ఒక మనిషిని చూసినప్పుడు అతనిలో ఏ కపటమును కనపడనట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
ప్రియమైన దేవుడుగా ఎవరైతే కపటం లేకుండా ఉందో, ఎవరైతే మంచి మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వాళ్ళు ఇశ్రాయేలీయులుగా బైబిల్లో మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలుడు ఇతని యందు ఏ కపటము లేదని ఆయన గురించి చెప్పారు. నతానీయుల గురించి చెప్తున్నారు, ఇతను మంచివాడు, ఇతనిలో ఏ కపటం లేదు, ఇతనిలో ఎలాంటి కళంకం లేదు అని చెప్పి అతని గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుడుగా అంత మాత్రమే కాకుండా 32వ కీర్తనలో మనం కానీ గమనించినట్లయితే చూడండి, 32వ కీర్తన 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని చేత మంచివాడని అనిపించుకోవాలి, దేవుని చేత కపటం లేనివాడుగా అనిపించుకోవాలి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడ్డాడు. రెండవది, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మ శుద్ధి కావాలి. బైబిల్ చెప్తుంది, ఆత్మశుద్ధి లేకుండా దేవుని మనం దర్శించలేము. ఆత్మలో కపటం లేకుండా, ఆత్మ పరిశుద్ధం ఉండాలి. ఆత్మ దేవుని ద్వారా సృష్టించబడింది కనుక, దేవుడు పెట్టిన దీపం కనుక ఆ దీపాన్ని జాగ్రత్తగా మనం వెలిగిస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సరళిస్తుంది. ఈ మంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డగా మనము ఇశ్రాయేలు అని పేరు పెట్టుకోవాలంటే దేవుని బిడ్డలు అని అర్థం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, దేవుని వాక్యాన్ని చదవడం ముఖ్యం కాదు, దేవుని మందిరానికి రావడం ముఖ్యం కాదు. మన యొక్క జీవితంలో కపటము లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అలా కపటము లేనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నతనీయులను చూసిన తర్వాత ఇతను ఏ కపటం నాకు కనపడలేదు, ఇతను మంచి ఇశ్రాయేలుడు, ఇతని హృదయం, ఇతని మనస్సు, ఇతని ఆలోచన అన్ని కూడా మంచిగా నాకు కనబడుతున్నదని దేవుడు తన జీవితంలో సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న క్రైస్తవ బిడ్డలారా మన యొక్క జీవితంలో మనల గురించి సాక్ష్యం ఎలాగుంది? మనము కపటము ఉన్నటువంటి వారిగా ఉన్నామా, కపటము లేనటువంటి వారిగా ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యం చక్కగా రాయబడినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశును కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించుడైతే. అంటే ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుతున్నాం, ఎవరు ఇశ్రాయేలీయులుగా దేవుడు దయ చూపిస్తాడు అని. ఇశ్రాయేలు ఎవరంటే ఆత్మలో కపటం లేనటువంటి వాడు, కపటము లేకుండా జీవించాలి. ఎవరు ఆత్మలో కపటం లేకుండా జీవిస్తాడంటే దేవుడిని రుచి చూచినటువంటి వారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యెహోవా ఉత్తముడని ఆయన రుచి చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ప్రభు ఉత్తముడని రుచి చూస్తారో, ప్రభువుని గురించి తెలుసుకుంటారో అన్నట్టు వారి జీవితంలో ఇక్కడ చూడండి, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న మీరు సమస్తమైన కపటాన్ని మానుకుంటారు అన్నాడు. ప్రియమైన దేవుడురా, దేవుని రుచి చూడాలి. ఇలా అనేక మంది పరిశుద్ధులైన దేవుని సరి అయిన రీతిలో రుచి చూడటం లేదు. రుచి చూచుంటే వాళ్ళ కపటం ఉండదు, రుచి చూచుంటే కల్మషం ఉండదు, రుచి చూచుంటే అసూయ ఉండదు, రుచి చూచుంటే వేషధారణ ఉండదు, రుచి చూచుంటే వారి జీవితంలో నిర్మలమైన మనస్సు వాళ్ళకు ఉండదు. దేవుని వాక్యంలో ఎదుగుతారు, దేవుని ప్రార్థనలో ఎదుగుతారు. దేవుడు సరిగ్గా ఎదగలేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆత్మలో కపటం ఉంది, ఆత్మలో కుళ్ళు ఉంది, ఆత్మలో కుట్రతలు ఉంది. కాబట్టి అలాంటి వారు దేవుని విడుదలని చెప్పుకోవడానికి అర్హత లేనటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు కనబడుతుంది. అందుకని చక్కగా రాస్తారు, ఇశ్రాయేలీయులే అనలా అని రాయబడింది. శుద్ధ హృదయులుగా దేవుడు దయాళుగా ఉంటాడంటాడు. ఇశ్రాయేలీయులు అంటే కపటం లేనటువంటి వాడు. కపటం లేని వాడు ఎవరంటే దేవుని రుచి చూసిన వారు. ఎవరైతే దేవుని రుచి చూస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. 34వ కీర్తనలో 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం చక్కగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 34వ కీర్తన 8లో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది. దేవుని రుచి చూడాలి. ఎవరైతే దేవుని రుచి చూస్తారో వాళ్ళే ధన్యులుగా ఉంటారు. ప్రియమైన దేవుడు
వాళ్ళని ఇశ్రాయేలీయులుగా ఉంటారు. క్రైస్తవులు అనబడిన వారందరూ క్రైస్తవులు కాదు. దేవుని బిడ్డలు అన్నవారు అందరూ దేవుని బిడ్డలు కాదు. ఎవరు దేవుని బిడ్డలు? ఎవరు ఇశ్రాయేలీయులు అంటే ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో కపటం లేనివాడు తన హృదయాన్ని శుద్ధం చేసుకుంటాడు. తన మాటల్ని, తన క్రియలను, తన ప్రవర్తనను ఆయన సరి చేసుకుంటాడు. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుడురా, ఆత్మలో కపటము లేనివాడు పరిశుద్ధుడుగా ఉంటాడు, వాడు ధన్యుడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని రుచి చూస్తారో ఆ దేవుని రుచి చూసేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని వైపు చూస్తారు. అందుకే పేతురు అంటాడు, ప్రభువు దయాళుడని రుచి చూడండి. ఒకవేళ మీరు ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల మీరు సమస్తమైన కపటాన్ని, వేషధారణ, అసూయను, ఇతరుల మీద చూపిస్తున్నటువంటి అసూయను అన్ని కూడా విడిచిపెడతారు. అలా విడిచిపెట్టబడిన వారే నిజంగా ఇశ్రాయేలుగా మార్చబడతారు. అలా నిజమైన ఇశ్రాయేలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయడం. గమనించండి, రోమపత్రిక 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేల్ సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కాదు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేల్ కాదు అని ఇక్కడ అంటున్నారు. దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేల్ కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన అందరూ అబ్రహాము సంతానం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలులను చెప్పుకున్న వారందరూ ఇశ్రాయేల్ కాదు. దేవుని బిడ్డలను చెప్పుకున్న వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు. ఎవరైతే దేవుని కొరకు జీవించి దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తారో వారు ఇశ్రాయేలుగా కనబడతారు. అందుకనే ఆసాము చాలా చక్కగా 73వ కీర్తనలో రాసినటువంటి మాట, ఎవరి ఎడల దేవుడు దయాళుడుగా ఉంటున్నాడు అంటే శుద్ధ హృదయుల ఎడల కపటము లేని వారి ఎడల దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలుగా దేవుడు దయాళుగా ఉంటాడు. ఇశ్రాయేలుని ఎవరైనా చదువుకున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాడు, ఆత్మలో కపటం లేనివాడు, ఆ దేవుని రుచి చూసిన వాడు, దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు కపటం లేకుండా ఇశ్రాయేలుగా నడిపించబడతాడు. ఇశ్రాయేలుగా చెప్పుకున్న వాళ్ళంతా ఇశ్రాయేలు కాదు. పౌలు గారు అంటున్నాడు, దేవుని బిడ్డలను చెప్పుకున్న వాళ్ళంతా దేవుని బిడ్డలు కాదు. అబ్రహాం సంతానం చెప్పుకున్న వాళ్ళంతా అబ్రహాం సంతానం కాదు. అయితే దేవుని చిత్తాన్ని రోమపత్రిక 9:6 చదివినట్లయితే ఎవరు దేవుని బిడ్డలు అంటే, ఎవరు ఇశ్రాయేల్ అంటే దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడిన వారు ఇశ్రాయేలుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కానీ మనం చదివినట్లయితే 1వ అధ్యాయం 12లో దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను ఎందరు అంగీకరించునో వారికందరికీ దేవుని పిల్లలెరుగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. అలా దేవుని పిల్లలెరుగుటకు ఎవరికైతే దేవుడు మరి అధికారం అనుగ్రహించాడో వాళ్ళే దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. అలా దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారే ఇశ్రాయేలుగా మార్చబడతారు. అలా ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడే మన ఎల్ల దేవుడు దయ చూపిస్తాడు. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో మనం వింటున్నటువంటిది ఏంటంటే, ఎవరి ఎడల దేవుడు దయాళుడుగా ఉంటున్నాడంటే మనం చదువుతున్నాం ఇశ్రాయేలీయుల ఎడల అని ఎంతవరకు మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుడు, అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, గలతీ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు గలతీ పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృప కలుగును కాక. ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలు ఆత్మలో కపటం లేనివాడు, ప్రభుని రుచి చూచినటువంటి వాడు, ప్రభు దయాళుని తెలుసుకున్నటువంటి వాడు ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీలైనటువంటి వారు తన సొంత జనంగా మార్చబడతారు, దేవుని బిడ్డలుగా. అలా దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారికి దేవుడు సమాధానము అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము ఇక్కడ చెప్తాడు, ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగును గాక. ఆ ప్రియమైన దేవుడా, ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మన యొక్క జీవితంలో సమాధానము కృపయు మనకు అనుగ్రహించబడాలంటే మనము కూడా ఇశ్రాయేలుగా మార్చబడాలి. అలా ఇశ్రాయేలుగా మార్చబడడం దేవుని యొక్క కృప ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అది కేవలం దేవుని నామానికి యేసుక్రీస్తు నామంలో మనకు అనుగ్రహించబడుతుంది. రెండవ విషయం ఏంటంటే, ఈ 73వ కీర్తనలో రెండో విషయాన్ని ఆసాఫ్ చెప్తున్నాడు. 73వ కీర్తనలో 2వ వచనాన్ని
మనం గమనిస్తాం. 73 కీర్తన 2వ లైన్లో మొదటేమో ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు దయాళుడుగా ఉంటాడు. రెండో విషయాన్ని గమనించినట్లయితే శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉంటాడు. మొదటేమో ఇశ్రాయేలు ఎవరు అని మనం చదువుకున్నాం. రెండవది శుద్ధ హృదయము కలిగిన వాళ్ళు. దావీదు గారు 51 కీర్తన 10వ వచనంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. 51 కీర్తన 10వ వచనంలో మనం చూస్తే చదువుకున్నాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని దావీదు గారు ఈ 51 కీర్తన 10లో అన్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆసామి ఏమన్నాడు అంటే శుద్ధ హృదయంలో దేవుడు దయాళుడై ఉన్నాడు అన్నాడు. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? దేవా, నా యందు శుద్ధమైన హృదయము కలుగ చేయము, నూతనంగా నీ ఆత్మను నాకు దయచేయము, స్థిరమైన మనస్సు నాకు కావాలి. నా మనసులో స్థిరత్వం లేకుండా పోయిందేమో, నా మనసులో శుద్ధత లేకుండా పోయిందేమో, నా మనసులో ఏదైతే శుద్ధీకరణ లేకుండా ఉందో దయచేసి నా హృదయంలో, నా జీవితంలో శుద్ధ హృదయాన్ని కలుగజేయము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ ఉదయకాలంలో వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా శుద్ధ హృదయం కలుగ చేయమని యేసుక్రీస్తు ప్రభువుని అడగవలసిన వారమైన. అలా యేసుక్రీస్తుని మనం అడిగినప్పుడు యేసు ప్రభువు మనకు శుద్ధమైన హృదయాన్ని కలుగజేస్తాడు. అలా శుద్ధమైన హృదయం మనకు కావాలి. మనం మత్తయి సువార్త 5:8 చదువుతాం. ఏంటి అనగా దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అందుకే దావీదు అన్నాడు, నాలో శుద్ధమైన హృదయం కావాలి, నేను దేవుని చూడాలి, దేవుని మాటలు వినాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి, దేవుని దీవెన పొందుకోవాలి. కాబట్టి నాకు శుద్ధమైన హృదయం కావాలి ప్రభు అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న క్రైస్తవ బిడ్డలారా, మనలో దేవునికి విరోధమైన శుద్ధమైనటువంటి హృదయం ఏదైనా ఉందేమో, మన మనసులో ఏదైనా కల్మషం ఉందేమో, మన హృదయంలో దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా అది తీసివేయమని దావీదులాగా మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా మన హృదయాన్ని మారుస్తాడని బైబిల్లో రాయబడింది. చూడండి, ఇక్కడ అపోస్తల కార్యంలో 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తల కార్యం 15:8-9 వచనాలు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని కూర్చి సాక్ష్యమిచ్చను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమును కనపరచలేదు అని రాయబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన ఆలోచనని ఎరిగిన దేవుడు, మన తలంపుల్ని ఎరిగినటువంటి దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు వాళ్ళు నాకు సాక్షిగా ఉన్నారు. దావీదు ఏమన్నాడంటే, నా యందు శుద్ధమైన హృదయం కలుగజేయి అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అతనికి మనస్సును, ఆయన హృదయంలో శుద్ధిగా మార్చాడు. ఇక్కడ అపోస్తల కార్యం రాసిన లూకా గారు అంటున్నాడు, అయ్యా, నీవు అందరి హృదయాన్ని ఎరిగిన దేవుడు మా హృదయాల్లో చూసి మంచి సాక్ష్యం చెప్పి మాకు సాయం చేసే దేవుడు, మా హృదయాన్ని పవిత్రపరిచేటువంటి దేవుడు నీవే. కాబట్టి మా హృదయాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మేము నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయదని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మన యొక్క జీవితంలో మనలను, మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన తలంపులను మార్చగలిగినటువంటి పరిశుద్ధులైన దేవుడు ఉన్నాడు. అయితే ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన నిశ్చయంగా మనల్ని నిండారుగా ఆశీర్వదిస్తాడు. అదే ఆశపడుతున్నాడు, ఇశ్రాయేలీయుల ఆయన శుద్ధ హృదయంలో దయాళుడై ఉన్నాడు అని. ప్రియమైన దేవుడు ఆయన దయామయుడు కనుక మనందరి దయ చూపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటామో అప్పుడు యెర్మీయా ప్రవక్త ఏం రాస్తున్నాడంటే 32వ అధ్యాయం 39వ వచనంలో గమనించినట్లయితే, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును,
వారికి నిత్యము మేలు కలుగును అని రాయబడింది. ప్రియమైన దేవుడా, ఇక్కడ ఎనిమిది ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఎవరైతే శుద్ధ హృదయులుగా ఉంటారో ఆ శుద్ధ హృదయం కలిగినటువంటి వారికి, వారి కుమార్తెలకి మేలు కలుగుతుంది. వారికి ఏక హృదయాన్ని దేవుడు దయచేస్తాడు. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో దేవుని విడుదలైనటువంటి మనం మంచి హృదయం కలిగి పరిశుద్ధులైన దేవుని కనపరిచి ఎనిమిది గ్రంథం 32వ అధ్యాయంలో 39వ వచనంలో సెలవిచ్చినట్లు నిత్యము మనకు మేలు కలిగించడానికి ఆ ప్రేమమయుడైన యేసుక్రీస్తు మనకు సాయం చేస్తాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిన వారమైతున్నాం. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క దీవెన మనకు కావాల్సింది. ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఇచ్చిన ప్రియమైనటువంటి దేవుడు కదా దేవుడు చెప్తున్నాడు, మనము నిత్యము మేలు పొందాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనము మేలు పొందుటకు మంచి హృదయం దేవుని దగ్గర అడిగి సంపాదించుకోవాలి. అంత మాత్రమే కాకుండా అపొస్తలుల కార్యంలో 11వ అధ్యాయంలో 23వ వచనం చూసినట్లయితే, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకోవాలని అందరినీ హెచ్చరించను. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుడు మనమందరినీ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఈ అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో మనం 23వ వచనంలో చూసినప్పుడు యెరూషలేములో సంఘాన్ని పిలిచి ఆ సంఘం వారు వినేటట్టుగా బర్నబాను పంపించారు. ఆ పంపించినటువంటి సంఘంతో చెప్తున్నాడు, సంఘంలో ఉన్న విశ్వాసం చూసి చెప్తున్నాడు, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలతో చెప్తున్నాడు, మీరు వచ్చి దేవుడి కృపను చూడండి. దేవుని కృప చూసి మీ జీవితంలో దేవుడు మీకు ఏమైతే మేలు చేశాడో, ఏమైతే ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఎలాగైతే దేవుడు మిమ్మల్ని నడిపించాడో, ఎలాగైతే దేవుడు మిమ్మల్ని విడిపించాడో, ఎలాగైతే దేవుడు మీకు సాయం చేశాడో, అలా చేసినటువంటి దేవుడిని, ఆ ప్రభువుని స్థిరమైన హృదయంతో మీరు హత్తుకొని జీవించాలి అని చక్కగా చెప్తాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని స్థిరమైనటువంటి మనసుతో ఆనుకొని జీవిస్తావో అప్పుడప్పుడు దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది, దేవుని ప్రసన్నత నిన్ను నడిపిస్తుంది, దేవుని ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడుతుంది. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుడు, మనము స్థిరమైనటువంటి మనస్సుతో పరిశుద్ధుడైన దేవుని గణపరిచి మహిమపరచాలని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. అయితే ఈ యొక్క 78వ కీర్తనలో 35వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడింది 35-36లో, దేవుడు తనకు ఆశ్రయ దుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుంది, అయినను వారి హృదయము ఆయన స్థిరంగా ఉండలేదు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని చేత మేలు పొందారు, దేవుని చేత ఆశీర్వదించబడరు, దేవుడు అనేకమైన మేలు వాళ్ళకి అనుగ్రహించాడు. అంత చేసినప్పుడు కూడా ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ శాపాలు తీసివేశాడు, పాపాలు తీసివేశాడు, వాళ్ళని పాలు ప్రవహించినప్పుడు దేశానికి నడిపించాడు. అలా నడిపిస్తున్నప్పటికీ కూడా ఆయన మహోన్నతులైన మనకు తెలుసు, వాళ్ళు విమోచకులని జ్ఞాపకం చేసుకున్నారు. అయినా కానీ వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా లేదు. ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుడు, ఆయన నిబంధన వారు నమ్మకముగా వైకొనలేదు. నోటి మాటతో దేవుని ముఖస్థుతి చేశారు కానీ నాలుగుతో బొంకారు కానీ దేవునికి దగ్గర లేదు. వాళ్ళ హృదయం దేవునికి దగ్గరగా హత్తుకొని జీవించలేదు. ప్రియమైన దేవుడు, ఈరోజు వాక్యాన్ని వింటున్న మన యొక్క జీవితంలో మనము దేవుని హత్తుకొని ఆనుకొని జీవించేటువంటి క్రైస్తవులుగా ఉండాలి. అలాంటప్పుడే దేవుడు మనల్ని స్థిరపరుస్తారు, మన హృదయంలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తారు. ఇంకొక మాట చదువుకుందాం. 24వ కీర్తనలో 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటంగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడే దేవుని వలన ఆశీర్వాదం నొందును. నా ప్రియమైన దేవుడురా, దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన పిలుపును అందుకొని ఆయన వైపు చూడాలి. అలా ఆయన వైపు చూస్తేనే దేవుని ఆశీర్వాదం చెప్తున్నాడు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే యెహోవా ఆశీర్వాదం పొందును. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుడు, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, ఉన్నతమైనటువంటి దీవెన నువ్వు పొందుకోవాలి. ఇలా పొందుకోవడానికే దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. శుద్ధమైన హృదయం కావాలని ప్రభు చెప్తున్నాడు, నిర్దోషమైన హృదయం కావాలని దేవుడు చెప్తున్నాడు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం
ఎప్పుడైతే క్రైస్తవులైనటువంటి మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు నిండాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి విధమైన ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుడు మన ఎడల దయాళుడై ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరి ఎడల దయాళుడై ఉన్నాడు అని మనం చదువుతాం. 106వ కీర్తనలో మొదటి వచనంలో కానీ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును అని చెప్తున్నాడు. దేవుని ఎడల దేవుడు మన ఎడల దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు అని అంటే ఇశ్రాయేలీయుల ఎడల దయాళుడై ఉన్నాడు. రెండవది మనం చూస్తున్నాం, శుద్ధ హృదయులుగా దేవుడు దయాళుడై ఉన్నాడు. మన హృదయం శుద్ధంగా ఉందా, మన ఆలోచన శుద్ధంగా ఉందా, మన తలంపులు శుద్ధంగా ఉందా, అలాంటప్పుడు దేవుడు మన ఎడల దయాళుడుగా ఉంటాడు. 106:1 మనం చదువుతాం, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప మనకు నిత్యం ఉంటది. ఆయన కృప నీకు నాకు మనకు నిత్యముగా ఉండాలంటే మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అలాగే 107వ కీర్తనలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును అంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మన యొక్క జీవితంలో దేవుని కృప మనకు నిరంతరంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయాలంటే, మనము దేవుడు మన యొక్క దయ చూపించాలంటే 2 విషయాలు మనం చేయవలసిన వారమైన 73వ కీర్తనలో చదువుతున్నట్టుగా, ఒకటి ఇశ్రాయేలీయులాగా మనం మారాలి, రెండవది మన హృదయము శుద్ధంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందగలుగుతాం. అట్టి విధమైన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చేటట్టు ఆ ప్రభువుని గణపరచుదాం, మహిమపరచుదాం. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో నా సోదరు జార్జ్ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభువుని మహిమపరుస్తారు. ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రభువుని మహిమపరచాం. అందరి తలలో వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని దిన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య, జీవాధిపతి, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం.
2020 సంవత్సరం 5వ మాసంలో 17వ తారీఖున మీ పాద సన్నిధానం చేరి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. మా సంఘాన్ని మీరు దీవించండి ప్రభు. మా సంఘ పెద్దలను మీరు ఆశీర్వదించండి. మా గ్రామ పెద్దలను, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులను అందరినీ నిండారుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారో అందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉన్న వాడి ఆశీర్వదించబడినాం. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా నిర్దోషమైన చేతులు కలిగిన వారై, శుద్ధమైన హృదయం కలిగిన వారై జీవించి మీ యొక్క నిండారుగా దీవెనలు పొందుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. 73వ కీర్తన 1వ వచనం ప్రకారంగా దేవుడు ఎవరికి దయాళుడై ఉన్నాడు, ఇశ్రాయేలులకు ఎవరికి దయాళుడై ఉన్నాడు, శుద్ధ హృదయులు కానీ చెప్పావు ఆయన. అలాగా మానవ శుద్ధ హృదయాన్ని కలిగి చేయండి ఆయన. నతనీయులాగా శుద్ధమైన కపటము లేనటువంటి హృదయం మీరు నిజమైన దేవుడిని రుచి చూచి మీ వైపు చూచుటకు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రార్థన చేసిన బిడ్డలను దీవించండి. వాక్యము అతని ప్రభు విన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. పాటలు పాడిన బిడ్డలను మీరు దీవించి మీరు ఆమెకి మేము తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. అయ్యా మీ యొక్క తమిళనాడుని మీరు ఆశీర్వదించండి, ఆంధ్రాను ఆశీర్వదించండి ప్రభు, రాజస్థాన్, పాకిస్తాన్, అలాగే ఇండియా దేశాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇండియా దేశంలో 138 కోట్ల జనాభాని మీరు రక్షించండి ప్రభు. ఒకరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు. అందరూ మారు మనసుకుంది మీ వైపు చూసేటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ శక్తితో మీ యొక్క ఆత్మతో అభిషేకించబడాలి ప్రభా. ప్రతి ఒక్క సంఘం ఈ రాజ్యంలో కనబడటకు సాయం చేయమని కూడా ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయ్యా ఈ మంచి ఉదయకాల సమయాన్ని మీరు ఆశీర్వదించండి. ఇది నన్ను చూడకుండా ఎంతో మంది గర్జించిపోయి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క దయా సంకల్పం చొప్పున మా జీవితంలో ఒక నూతనమైన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు అయినా. అతని ఈ వారం అంతా నీ ప్రసన్నత, దయా, కృప, కనికరం తోడుకొచ్చి నేను ఆడదీని దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాం స్వామి. మీకు వందనాలు ఆయన. త్వరగా ఆలయాలు తెరవబడడానికి సాయం చేయండి అయినా. త్వరగా ఆలయాల్లో తెరవబడి మీ నామం మహిమపరచబడినట్లు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. విరోధంగా పోరాడి ప్రతి విధమైన సాతాను శక్తులను యేసుక్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా గ్రామాన్ని, మా సంఘాన్ని, మా దేశాన్ని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. 2వ దినవృత్తాంతం 7:14 వచ్చిన ప్రకారంగా నా పేరు పెట్టబడి జనులు తమను తాము తగ్గించుకొని నన్ను వెతికి వాళ్ళు కానీ నా దగ్గరకు వచ్చినట్లయితే, చెడు మార్గం విడిచిపెట్టినట్లయితే వారి దేశానికి క్షేమం కలుగును, స్వస్థత కలుగునట. అలాగా స్వస్థత, క్షేమాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెనతో నింపండి, సాయం చేయండి. అతన్ని మీ కృపలో భద్రపరచండి. ఆయన ఇశ్రాయేలు స్థిరమైన హృదయం లేకుండా జీవించి నేను నిబంధన కైకొనలేకపోయారు. అలాంటి వారిగా కాకుండా మీ యొక్క బిడ్డలుగా మీ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించి మీ ద్వారా మేలు పొందేటువంటి బిడ్డలుగా ఉండటకు సాయం చేయమని మీ కప్పుల భద్రపరచని దీవెన దయచేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా. వారందరిలో ప్రభా నాయన శుద్ధమైన హృదయమును ఇశ్రాయేలుగా మంచిగా జీవించటకు మీ సహాయం దయచేయండి ప్రభు. ఉత్తముడని రుచి చూసినటువంటి వారు ఆయన ప్రభు దయాలను రుచి చూసిన వారు సమస్తమైన కపటాన్ని, ద్వేషాన్ని, అసూయను, నేస్తన అంతా మానుకుంటారని రాయబడింది. అలాగే మానుకొని నీవే చూసినకు సాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా త్వరకు సమస్తమైన పరిశుద్ధ నామ సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలను మరువకుము. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన మన తండ్రి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యమైన మనందరికీ ఆయన రాకడ పర్యంతం తోడి నడిపించి ఆశీర్వదింప చేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన మీకు అందరికి వందనాలు. దేవుడి కృప సమాధానం తోడిన గాక. ఆమేన్.